బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వరంగల్ నుంచి భారీ అనుచర గణంతో కాంగ్రెస్ నేత కొండా మురళి గాంధీ భవన్కు చేరుకున్నారు. సుమారు 60 వాహనాల్లో మురళి అనుచరులతో గాంధీ భవన్కు వచ్చారు. గాంధీ భవన్లో క్రమశిక్షణ కమిటీ ముందు ఆయన హాజరయ్యారు. ఈ నెల 19న కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై చేసిన వ్యాఖ్యలపై కొండాను ఎంపీ మల్లు రవి ఆధ్వర్యంలోని క్రమశిక్షణ కమిటీ వివరణ కోరనుంది. ఆయన ఇచ్చే వివరణపై ఉత్కంఠ కొనసాగుతుంది. మురళి వ్యాఖ్యలతో ఇప్పటికే వరంగల్లో కొండా మురళి ఫ్యామిలీ వర్సెస్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలుగా చీలిపోయింది. రెండు వర్గాలు చీలిపోవడంతో పలుమార్లు ఒకరొకరు విమర్శలు చేసుకున్నట్లు సమాచారం. తో పాటు క్రమశిక్షణ సభ్యులతో భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో కూడా ఇక్కడ కొండా మురళితో పాటు పెద్ద ఎత్తున ఆయన అనుచరులు కూడా చేరుకున్నారు. అయితే ప్రధానంగా ఇటీవల కాలంలో మంత్రి కొండా సురేఖ అదేవిధంగా కొండా మురళిపై ఏదైతే ఫిర్యాదు చేశారు, అంటే ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు నేతలు ఫిర్యాదు చేశారు. వాళ్ళు సొంత అంటే అన్ని నియోజకవర్గాల్లో జోక్యం చేసుకుంటూ కూడా తమకు ఇబ్బంది పెడుతున్నారంటూ కూడా ఇటు నేతలు ఏఐసిసి ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్తో పాటు ఇటు ఏదైతే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అదేవిధంగా సీఎం అడ్వైజర్ నరేందర్తో పాటు ఇతరులు కూడా ఫిర్యాదు చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా ఈరోజు ఆయన పిసిసి క్రమశిక్షణ కమిటీ ముందు హాజరయ్యారు. అయితే ఆయన క్రమశిక్షణ కమిటీ ముందు హాజరయ్యే ముందు కొన్ని అంటే ఒక ఆరు పేజీల లేఖను కూడా క్రమశిక్షణ కమిటీకి ఇచ్చారు. అయితే 6 పేజీల్లో ప్రధానంగా అన్ని నియోజకవర్గాలకు సంబంధించిన అంశాలను ప్రస్తావిస్తూ కూడా ఆయన క్రమశిక్షణ కమిటీకి 6 పేజీల లేఖ ఇచ్చారు. దీంట్లో అయితే వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజుకు సంబంధించి అదేవిధంగా భూపాలపల్లికి సంబంధించి గండ్రా సత్యనారాయణ, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి, వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయన్ రాజేంద్ర రెడ్డితో పాటు పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విన్ రెడ్డి అదేవిధంగా స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరితో పాటు ఎమ్మెల్సీ బసవరాజ్ సారయ్య అదేవిధంగా సీఎం అడ్వైజర్ ఏదైతే వేం నరేందర్ రెడ్డి అదేవిధంగా డీసీసీ అధ్యక్షుడు ఎర్రబెల్లి వీరిపై అంటే కొన్ని ఆరోపణలు చేస్తూ కూడా లేఖలో పేర్కొన్న పరిస్థితుంది. అయితే ప్రధానంగా సీతక్క అదేవిధంగా మంత్రి ఇద్దరు మంత్రుల మధ్య గ్యాప్ రావడానికి కారణం కూడా స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే ఏదైతే కడియం శ్రీహరి అని కూడా దాంట్లో పేర్కొన్నారు. ప్రధానంగా కడియం శ్రీహరి ఇటు బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్లోకి వచ్చాక కూడా ఈ నేతల మధ్య గ్యాప్ రావడానికి ప్రధాన కారణం అంటూ కూడా ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలో కూడా అన్ని నియోజకవర్గాలకు సంబంధించిన వారితో కూడా ఏ విధంగా ఉండింది ఏ విధంగా ఎమ్మెల్యేలకు సంబంధించి నా మద్దతు ఎన్నికల సమయంలో నా మద్దతు అడిగారు, నేను వారికి మద్దతు ఇప్పుడు వారు మాపై కూడా రాజకీయాలు చేస్తున్నారంటూ కూడా లేఖలో పేర్కొన్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే ఇక్కడ క్రమశిక్షణ కమిటీ ముందు ఆయన హాజరయ్యారు. మరి కొద్దిసేపట్లో మీడియాతో కూడా మాట్లాడే అవకాశం ఉంది. అయితే మీడియాతో ఏం మాట్లాడతారనేది మాత్రం చూడాలి. ఇంకోవైపు అయితే తనను ఎవరు పిలవలేదు, కేవలం దీనికి సంబంధించి ఒక వరంగల్ జిల్లాకు సంబంధించిన ఈ విషయాన్ని తెలియాలి, ప్రజలకు తెలియాలి, అదేవిధంగా పార్టీకి చెప్పాలనే ఉద్దేశంతో కూడా ఏదైతే ఈయన చెప్పిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే దీంతోపాటు నన్ను ఎవరు పిలవలేదు, అదేవిధంగా నేను పార్టీకి చెప్పాలి అంటూ కూడా ఆయన వివరణ ఇవ్వడానికి ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో కూడా మరి ఏదైతే పిసిసి కమిటీ క్రమశిక్షణ కమిటీ ముందు హాజరైన తర్వాత ఆయన బయటకు వచ్చి ఏం మాట్లాడతారనేది ఆసక్తిగా కనపడుతుంది. ఏదైనా సరే ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన కాంగ్రెస్లో పంచాయతీ మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఇటు చర్చనీయాంశంగా మారింది. అదేవిధంగా ఇటు నేతల మధ్య ఉన్నటువంటి సమన్వయ లోపంతో కూడా ఇప్పటికే వరంగల్ నేతలు కొండా మురళి కొండా సురేఖ కావాలో లేకపోతే మేము కావాలో తీర్చుకోవాలంటూ కూడా ఇప్పటికే హైకమాండ్కు అల్టిమేటం ఇచ్చిన నేపథ్యంలో కూడా ఇటు కాంగ్రెస్లో ఈ వివాదం అనేది ముదిరిందని చెప్పాలి. ఈ క్రమంలో కూడా ఆయన 6 పేజీల లేఖతో కూడా క్రమశిక్షణ కమిటీకి అయితే ఇచ్చిన పరిస్థితి ఉంది. సో మొత్తానికైతే ఈరోజు మరి ఈ క్రమశిక్షణ కమిటీ ముందు ఆయన ఏం చెప్పారు, అదేవిధంగా ఏ విధంగా ఉండబోతారో చూడాలి, మరి సేపట్లో తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.